చేస్తున్నాయి ల్యాండ్. ఈ సమయంలో వచ్చేటువంటి ఉపాధి అంతు లేకుండా పోయింది. ఉపాధి అంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు విశ్రాంత్ ఐఏఎస్ శర్మ గారు రాసిన దాంట్లో కొంత రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఇష్యూస్ ను వారు అడ్రస్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు అక్కడి నుంచి, లేకపోతే కరువు ప్రాంతంగా ముద్రపడుంది. ఈ విషయాల్ని కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అడ్రస్ చేయాలి అని. సో ఇది కూడా మీరు అడ్రస్ చేయాలి కదా? ఎస్, చాలా విలువైనటువంటి మాట. నేనైతే చదవలేదు కానీ నేను చాలా ఆయన స్వాగతిస్తున్నా ఆ మాటలు. అయితే అది ఎప్పటి నుంచి మాకు మా యొక్క తాతగారి టైం నుంచి గల్ఫ్ కంట్రీస్ పోవడం అనేది ప్రారంభమైంది. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి కరువు కారణంగా ఇక్కడ ఉపాధి ఈ రోజుకి కూడా మేము ఎవరికైనా నమస్కరించాలి పొద్దున్నే అంటే ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందంటే మన రాజకీయ నాయకుల కన్నా కూడా గల్ఫ్ లో ఉన్నటువంటి స్టేట్లకు నమస్కారం చేసుకోవాలి. వాళ్ళకు ఈ ప్రాంతానికి అవిభాజ్యమైనటువంటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో మీరు ఇంకొక విషయం, కోవిడ్ కి సంబంధించిన అసెంబ్లీలో కూడా మన పూర్వ ప్రధాని నెహ్రూ గారి చిత్రపటం కూడా ఉంటుంది. అంటే సత్సంబంధాలు కూడా ఆ విధంగానే ఉండేటివి. కానీ నేను చెప్పేది ఏంటంటే గల్ఫ్ కు ఎందుకు వలసలు పోతున్నారు, అవి కూడా తగ్గాయి. ఒకప్పుడు డొమెస్టిక్ వర్కర్స్ గా పోయేవాళ్ళు, ఈ రోజు ప్రొఫెషనలిజం తోటి పోతున్నారు. ఇంకా పోవాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళందరికీ కూడా స్కిల్డ్ లేబర్ ని పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను అందుకోసం 9 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డబ్బులు తెస్తే ఆ డబ్బును కూడా డైవర్ట్ చేశారు. లాస్ట్ గవర్నమెంట్ లో సురేష్ ప్రభు గారు రాజ్యసభ మెంబర్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తే 9 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇస్తే ఆ డబ్బును కూడా తీసుకొచ్చి డైవర్ట్ చేసేసారు. అంటే అది వేరే విషయం. ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏం దొరుకుతుంది, హార్టికల్చర్ అప్పు చేస్తా ఉన్నాం, దాని మీద జగన్ చేయలేకపోయాడు. మనమన్నా దాన్ని దృష్టిలో పెట్టాలి. మాకు చింతపండు విరివిగా దొరుకుతుంది, దాన్ని ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి దానికి బ్రాండ్ పెట్టాలి. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లో ఎక్కితే చింతపండు గోళీల్ని ఒక మనకు ఫ్యాషన్ గా ఇస్తారు, ఐస్ క్రీమ్ స్టిక్ దాన్ని చక్కగా చుట్టి ర్యాప్ వేసిస్తారు. ఒక చిన్న ప్రాసెసింగ్ చేసి దానికి వాల్యూ యాడెడ్ చేసి, అదే విధంగా టమోటా దొరుకుతుంది మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో, దానికి ఏ విధంగా ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి, దానికి ఎట్లా రైతులకు ఇంకా ఇప్పటికే అది ఒక రకమైనటువంటి లాభం వచ్చేటువంటి ప్రక్రియలో సేద్యం చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో రేట్లు రాక రోడ్ల మీద పొరిచేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి అక్కడ ఒక ఎలా చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు ప్రారంభించారు. నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు రమేష్ నాయుడు గారు, మీరు ఆ ప్రాంతం వ్యక్తి కాబట్టి చాలా ఇష్యూస్ టకటక చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ఆల్ పార్టీ మీటింగ్నో ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఎక్స్పర్ట్స్నో పిలిపించి ఇట్లాంటి డౌట్స్ని ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి అడ్రస్ చేస్తే బెటర్గా ఉంటుంది కదా. ఇందాక శ్రీరామ్ గారు ఓన్లీ అమరావతి పోలవరం కాకుండా చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఎక్స్పర్ట్స్తో ఒక మీటింగో ఏదో పెట్టి అడ్రస్ చేయొచ్చు కదా, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఆల్ పార్టీ మీటింగో ఎక్స్పర్ట్స్ మీటింగో. చాలా విలువైన మాట చెప్పారు. నేను యాక్చువల్ గా ఏంటంటే మేము ఒక 15 రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాలెడ్జ్ సెంటర్ కు సంబంధించిన ఇన్ఛార్జ్ మాల్యాద్రి గారు నేను వ్యక్తిగతంగా కూడా మాట్లాడుకున్నాం. ఆ మాల్యాద్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయాడు. మేము ఒక సెమినార్స్ విశ్వవిద్యాలయాల్లో ఫస్ట్ తిరుపతిలో ప్రారంభించాలని అనుకున్నాం. ఫస్ట్ ఇరిగేషన్ కాన్సన్ట్రేషన్ చేయాలి, తర్వాత ఆ అగ్రికల్చర్ ని ఇట్లా కొన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి అవేర్నెస్ యాక్టివిటీ తీసుకోవాలని చెప్పి మేము ఆలోచన చేసాం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు, ఎందుకంటే గతంలో జగన్ గారు పూర్తిగా కాలేజెస్ ని ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీస్ లోకి వెళ్లి మీటింగ్ చేసేవాడు ఆయన. నేనే చెప్పాను ఆ విషయం. ఎందుకంటున్నానంటే తప్పనిసరిగా మేము ఇది చేయాలి.